చెత్రినాకకు చెందిన వృద్ధ దంపతులను మోసగించిన దొంగబాబా. వరంగల్ జిల్లా కేంద్రంగా దుర్గాదేవి సమ్మక్క సారలమ్మ జ్యోతిషాలయం పేరుతో ఫ్రాడ్. నిందితుడిని అరెస్టు చేసిన సిటీ సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్. నరదోషం ప్రాణగండం పేరుతో మోసాలకు పాల్పడుతున్న నకిలీ జ్యోతిష్కుడు సిరిగిరి మంజునాథ్ అలియాస్ బ్రహ్మం, కోయరాజు, అర్జున్ రాజు, మంజును సిటీ సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 14,65,000 క్యాష్, డెబిట్, క్రెడిట్ కార్డులు, సెల్ ఫోన్స్, ఇతర పూజా సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ కేంద్రంగా దుర్గాదేవి జ్యోతిషాలయం, సమ్మక్క సారలమ్మ జ్యోతిషాలయం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసు వివరాలను సిటీ సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య శుక్రవారం వెల్లడించారు. యూట్యూబ్ ఛానల్స్ లో యాడ్స్. ఓల్డ్ సిటీలోని చెత్రనాకకు చెందిన కందాడి శ్రీకాంత్ రెడ్డి తల్లి 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమెకు వివిధ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేయిస్తున్నా రోగం తగ్గలేదు. శ్రీకాంత్ రెడ్డి తల్లిదండ్రులకు మూఢనమ్మకాలున్నాయి. యూట్యూబ్ ఛానల్స్ లో ప్రసారమయ్యే బాబాల కార్యక్రమాలను బాగా చూసేవారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా కరీమావాడ కోయవాడకు చెందిన సిరిగిరి మంజునాథ్ దుర్గాదేవి జ్యోతిషాలయం పేరుతో ఉన్న యాడ్ ను చూశారు. మంజునాథ్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్లో కనిపించిన 9866689153 నంబర్కి నవంబర్లో కాల్ చేశారు. దీంతో శ్రీకాంత్ రెడ్డి తల్లిదండ్రులను వరంగల్లోని మంజునాథ్ తన జ్యోతిషాలయానికి పిలిపించాడు. జ్యోతిష్యం నరదోషం పేరుతో మాయ. జ్యోతిష్యం నరదోషం, ప్రాణగండం లాంటి దోషాలను తొలగించేందుకు తాంత్రిక పూజలు చేస్తానని మంజునాథ్ ఆ వృద్ధ దంపతులను నమ్మించాడు. నవంబర్ 4న చెత్రనాకలోని శ్రీకాంత్ రెడ్డి తల్లిదండ్రుల వద్దకు మంజునాథ్ వచ్చాడు. వారుంటున్న ఇంటిని పరిశీలించాడు. ఇంటికి నరదోషం ఉందని చెప్పాడు. నరదోషం వల్లే ప్రాణగండం కూడా ఉంటుందని భయపెట్టాడు. శ్రీకాంత్ రెడ్డి తల్లి ఆరోగ్యం బాగుపడాలంటే వివిధ రకాల తాంత్రిక పూజలు నిర్వహించాలని సూచించాడు. దీంతో పూజలు చేసేందుకు బాధితులు అంగీకరించారు. ఇందుకోసం మంజునాథ్ మొదటి విడతలో 2 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత కూడా వివిధ సందర్భాల్లో మొత్తం 17 లక్షలు వసూలు చేశాడు. అయితే తన తల్లిదండ్రులు మంజునాథ్కు డబ్బులు ఇస్తుండటంతో శ్రీకాంత్ రెడ్డికి అనుమానం వచ్చింది. పక్కా ప్లాన్ ప్రకారమే మంజునాథ్ మోసం చేస్తున్నట్టు శ్రీకాంత్ రెడ్డి గుర్తించాడు. ఈ నెల 10న చెత్రనాక పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేశారు. వరంగల్ కేంద్రంగా దుర్గాదేవి జ్యోతిషాలయం, సమ్మక్క సారలమ్మ జ్యోతిషాలయం పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. మంజునాథ్ కదలికలపై నిఘా పెట్టారు. శుక్రవారం ఉదయం ఎంజీబీఎస్ బస్టేషన్లో అతడిని అరెస్టు చేశారు. జ్యోతిష్యం, తాంత్రిక పూజల పేరుతో జనాలను మోసం చేస్తున్నట్లు మంజునాథ్ అంగీకరించాడు. నిజానికి తనకు ఎలాంటి పూజలు తెలియవని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. మంజునాథ్ బారిన పడి మోసపోయిన బాధితుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.